ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆశ్రమవాస పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణ ధారావాహిక 390వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మీ దీకొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం ధృతరాష్ట్రుడు వనవాసాలకు తపనిమిత్తంగా తపస్సు చేసుకొని తరించాలనేటువంటి ఉద్దేశంతో నిశ్చయించుకొని గాంధారి ధృతరాష్ట్రుడు వ్యాసుని యొక్క అనుమతితో ఆజ్ఞతో సూచన మేరకు ధర్మరాజు వద్ద అనుమతి పొందాడు. ఆపై ఏకాంతంగా తీసుకొని వెళ్ళి ఆ రాజనీతి మర్మాలన్నీ కూడా బోధిస్తూ ఉన్నాడు. రాజ్యపాలన ఎలా సాగాలి, దాని యొక్క విధి విధానం ఏంటి, అవంతా కూడా ఆయనకి చాలా వివరంగా బోధిస్తూ ఆ రాజనీతిలో సప్తాంగాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా నిర్వచించాలి, ఎలా ఆచరించాలి, నిరంతరం గమనించే విధానం వెయ్యది, అవంతా కూడా చెప్తా ఉన్నాడు. సమాన బలం కలిగినటువంటి పొరుగు రాజులతో సంధి, బలహీనులను శత్రువులను జయించాలయ్యా, సైన్యం కాలమాన పరిస్థితులు బలాబలాలు ఎరిగి రక్షించుకోవాలని చెప్తూ ఉన్నాడు. నేటి విషయాన్ని ప్రవేశానికి ముందుగా స్వీయ రచన చిన్న నుతి. జీవుడంత ఘనుడైనను దైవ బలంబుతో నిరక్షగలుగు, జీవన స్రవంతి కల్మష నాశంబుగా వించు ధర్మనిరతి సావధాన ధ్యానధీ మానసిక కర్మశుద్ధి పరిచింతనలే జీవన్ముక్తి స్థిత ప్రజ్ఞత బ్రహ్మే స్థితి నొసగు నామస్మరణ. ఇది స్మరణం, దాని యొక్క వైశిష్ట్యం. కాబట్టి నిరంతరం నామస్మరణతో తరింతురుగాక. సులభ మార్గం కదా. శత్రువులను ఎలా జయించాలి? కుడవ నిచ్చుతరియం కురువర కక్కించు నవసరంబు నెరిగి ఎరిన్ రూపాలు నీవు ధీర వృత్తినిడం త్రాటంబోనిమ్ము క్రమ్ము కపిలయనగా గ్రమ్మి చెరుపు. కురువర తిననివ్వదగినటువంటి సమయం ఎరిగి తిననివ్వయ్య. ఏది వాళ్ళు తినే సమయమో, ఏది తినదాన్ని కక్కించవలసినటువంటి సమయమో గ్రహించి తీరుతెనులు శత్రు రాజులను పుల్లాబు వలె పొడుగాటి త్రాడితో స్వేచ్ఛగా విడిచిపెట్టు. ఆపై లోబర్చుకో. వారి నుండి లాభాలు జాగ్రత్తగా పిండుకోవయ్యా. చాలా నర్మగర్భ వ్యాఖ్య అండి ఇది. ఓ పట్టాన్ని అర్థం అవటం కొంచెం ఇబ్బంది అనుకుంటాం. మరి ఇప్పుడు మనకి కలియుగంలో కనపడుతూనే ఉంది దోచుకోవటం, నీతులు చెప్పటం. నీ మనవడు నా మనవడు ఒకే బడి, ఎవడి బడి వాడిదే. దోచుకునే బడి దోచుకునేదే, దాచుకునే బడిది దాచుకునేదే. ఆ ఫలాలు అలాగనే ఉంటాయి. కాబట్టి ఏ సమయం ఏదో వాడు ఎలా తింటున్నాడో గమనించు. కక్కించవలసిన సమయం వస్తే వదలకుండా కక్కించు. జిల్లాకు ఒక భవనం కట్టేస్తారండి. హిమాలయాల్లో కూడా ఒక భవనం కట్టారని విన్నాం. మరి అక్కడ ఏం పాతారో నాకు అర్థం కాదు. కాబట్టి బహుజాగ్రత్తలు అవసరం. సంస్కృతి సాంప్రదాయాలు నిలుపుకొనవలసిన అవసరం హిందూ సోదరుల మీద ఉన్నది. కాబట్టి కురువరా కక్కించవలసిన సమయంలో కక్కించి తీరాలయ్యా. శత్రురాజులను పుల్లావు వల్ల పొడుగాటి తాడుతో ఆవుని పాలిచ్చే ఆవుని ఏం చేస్తాం? మంచి పొడుగాటి త్రాడు తీసుకొని దాన్ని కట్టేస్తాం. గుంజటి చూత పొరుగ్గా హాయిగా తిరుగుతూ ఉంది, స్వేచ్ఛగా మేస్తుంది. దానికేం ఇబ్బంది ఉండదు. దాని స్వేచ్ఛకు భంగం కలిగిందని అనుకోదు. కానీ బంధనే ఎటుబడి తట్టి వెళ్ళలేదు. ఆ కట్టినటువంటి ప్రదేశం చుట్టూతూనే తిరుగుతుంటుంది. అలాగే ఆ నియమ నిబంధనల ప్రకారంగా ఆ రాజ్యపాలన గావిస్తూ అందరిని కనిపెడుతూ వదిలినట్లే వదిలి పట్టుకునే దగ్గర పట్టుకుంటూ తినే దగ్గర తినిపిస్తూ కక్కించవలసిన సమయంలో నిర్మోహమాటంగా కక్కిస్తూ లోబరుచుకో. వారి నుండి లాభాలు జాగ్రత్తగా పిండుకో. పాలు ఎలా పిండుతామో ఆవును పొడవాటి తాడుతో బంధించి స్వేచ్ఛగా తిరుగు భావం కల్పిస్తాం. భావము కల్పించి ఏం చేస్తాం? నియంత్రణలోనే ఉంచుకుంటాం, అదుపులో ఉంచుకుంటాం. పాలు పిండినట్లు లాభాలు పిండుకుంటాం. కుటుంబ వ్యవస్థ కానీ, సంఘం కానీ, సమాజం కానీ, రాజకీయం కానీ, అసలు పాలనా వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం ఈ నియమంపై, ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. గమనించ ప్రార్థన.
శత్రువుల ఉత్సాహం, వారి యొక్క మంత్రాంగం, వారి యొక్క ప్రభుశక్తి, వారి మూల బలగములు, మిత్ర శత్రు కానన భృత్యు శ్రేణులు అనే ఈ షడ్బలాలు పరిశీలించి దేశ కాల స్థితులు ఎరిగి ప్రతివ్యూహాలు ఉండాలయ్యా. నీ వ్యూహం బయటికి రాకూడదు. ఎలా ఉండాలి ఆ వ్యూహం? శత్రువుల యొక్క ఉత్సాహం ఏంటి, అసలు వాళ్ళ మంత్రాంగం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రభుల యొక్క శక్తి ఏమిటి, వారి మూల బలగాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి? ఛత్రపతి శివాజీ గమనించినటువంటి రాజనీతి సూత్రం ఇదే. మిత్ర బలగాలు ఏమిటి, వాళ్ళకి శత్రువులు ఎవరు, వాళ్ళకి మిత్రులు ఎవరు, వాళ్ళకి తటస్థులు ఎవరు, కానన భృత్యు శ్రేణులు ఎవరు, ఆ షడ్బలగాలు ఏంటి, అసలు ఎలా అయితే లొంగుతాడు, ఎక్కడ కొడితే లొంగుతాడు, దేశం కాలం పరిస్థితి అన్నీ ఎరిగే వ్యూహాలు ఉండాలి. నీ యొక్క మేలైనటువంటి బలగాలను తృప్తిగా పోషించవయ్యా. దొంగలను కాదండి, ఈ బడిలో ఉండి ఆ బడి పాడేవాళ్ళు కాదు. కాషాయం కట్టుకొని పాడుతున్నారు కదా కొంతమంది ఖానుగ్రేసు స్వామీజీలు. ప్రజలను దయతో పాలించు, ధర్మ పాలనలో రాజ్యం కామధేను అవుతుంది. ధర్మాధర్మ విచక్షణకు స్వపర భేదములుండవు. ఎవరి ధర్మాన్ని ఎవరి మతాన్ని వాళ్ళు పాటిస్తారండి. రాజ్యాంగం ప్రకారంగా, రాజుగారి యొక్క అభిమతం ప్రకారంగా, ఆ రాజ సూత్రాల ప్రకారంగా అనుగుణంగా జీవించాలి కదా, దేశభక్తి ఉండాలి కదా. యహపర సౌఖ్య ప్రాప్తి ఉంటుంది, అప్పుడు మాత్రమే యహపర సౌఖ్యం. భీష్మ, కృష్ణ, వ్యాసాదులు పెద్దలు వాళ్ళు బోధించిరి అని నేను నీకు చెప్తున్నానయ్యా. ఎంత ధర్మబద్ధంగా, ఎంత సూత్రప్రాయంగా, ఎంత నర్మగర్భంగా, ఎంత తెలివితేటలు కలిగి అనుభవం కలిగినటువంటి వాడు. కాకపోతే అంధుడై ఉండి ధృతరాష్ట్రుడు. ఎంత పరిశీలన సామర్థ్యం, బాహ్యమునకు నేత్రములు అంధకార బంధురం కావచ్చుగాక. మానసిక జ్ఞాని, మానసిక దృష్టి, ఇది సాధనా తీరు. ఆలోచించాలి సీతారాం. ధృతరాష్ట్రుడు ఎక్కడా తొట్టుబడినట్లు కానీ తొందరపడినట్లు కానీ కనపడదంతే కనపడదు. కారణ జన్ముడు కదా. నీ యొక్క మేలైన బలగాలను తృప్తిగా పోషించవయ్యా. అందుట్లో కమిషన్లు కొట్టకో. ప్రజలను దయతో పాలించు. అందరూ సమానమే, వాడు ఏ మతం కానీ ఏ కులం కానీ. తప్పు చేస్తే ఎవడైనా ఒకటే. ధర్మ పాలనలో రాజ్యం కామధేను అవుతుంది. యహపర సౌఖ్య ప్రాప్తి ఉంటుంది. భీష్మ, కృష్ణ, వ్యాసాదులు పెద్దలు బోధించినయా చెప్తున్నానయ్యా. నీకన్నీ తెలిసినవే కదా అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇది పెద్దరికం నిలబెట్టుకొని పెద్ద మనసుతో మాట్లాడే ఓ ప్రయోగం ఇది. ఈ సూత్రాన్ని మనం అలవరుచుకుంటే ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పాలో అలా చెప్పే పద్ధతి ఇది. అంత ధర్మరాజు అంటాడు, రాజశ్రేష్ఠుడా, భీష్ముల వారు లేరు కదా, కృష్ణుడు ద్వారకకి ఎగాడు కదా, మీకు తెలుసు కదా, హితం పలుకు నీవే తప్ప నాకెవరున్నారయ్యా, నీవు ఉపదేశించినటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా పాటిస్తాను, మాటిస్తున్నానన్నాడు. సంతోషించాడు ధృతరాష్ట్రుడు. ఆపై రేయి గడిచిపోతుంది. అందరిని పంపించాడు. విశ్రాంతికై నిష్క్రమించాడు. గాంధారి ఆపై అరణ్యాలకు ఎప్పుడు వెళ్ళటం అని ప్రశ్నించింది భర్తను. మా తండ్రి పరాసురసుత చేతంబడసితి అనుజ్ఞ శీల పర్వతోపేతుడగు ధర్మతనయుడు ప్రేతి నొడంబడియే బంధు బృందయుతముగన్. ఇంకా భయం ఏముంది? మా తండ్రి గారైనటువంటి వ్యాస మహర్షి వాడి దగ్గర ఉండి ఆశ్రమవాసానికి అనుమతి పొందాం కదా, నువ్వు ఉన్నావు కదా, ధర్మరాజు కూడా అంగీకరించాడు కదా, ఇంక వెరపేలా, ఆలస్యమేలా, వెంటనే బయలుదేరుటే మాయాజ్యూత పాప భారాన్ని కొడుకులుగా అంటనీయక తపమాచరిస్తాను. ఇది ఈయన తాపత్రయం. చేతులు గాలాక ఆకులు పట్టుకుంటున్నాడు ఒక రకంగా. ఇది విధి బలీయం. ఆ పాత్రలలో చేతులు గాలటం, ఆకులు పట్టుకోవటం అనేది
మనం అన్వయించుకోవటం సరైన పద్ధతి కాదు. అది మనకు. మరి అక్కడ విధి బలీయము, వాళ్ళంతా కారణ జన్మలు. ఇప్పుడు ఏమంటున్నాడు? మాయాజ్యూత పాపభారాన్ని కొడుకులు అంటనీక అంటే తండ్రిగా తన సుతులమై వల్లమాలినటువంటి ప్రేమ అదే హద్దులు దాటి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆయన మనస్సానికి చెప్తూనే ఉంది, ఇది అధర్మం, అది మాయాజ్యూతం, ఇది ఆడకూడదు, దీన్ని సమర్థించకూడదు. కానీ వ్యామోహం దానికి బద్ధుడైపోయాడు, బందీ అయిపోయాడు. ఇప్పుడు ఆత్మ పరిశీలన ప్రక్షాళన ప్రారంభమైంది. అందుకనే ఆ పాపాన్ని కొడుకులకు అంటనీయదలుచుకోలేదు. మరి ఏం చేయాలి? తపం ఆచరిస్తాను, చేసించింది నేనే కదా మూలం, తప్పిస్తాను, తపం ఆచరిస్తాను. ముందుగా శ్రాద్ధాది పుణ్యకర్మలు ఆచరించాలి. అందులకై ఎవరికి? గతించినటువంటి బంధుగణం మొత్తానికి. ధర్మరాజు పౌరులను అందరినీ పిలిపించాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ ధర్మరాజు గారికి తెలిసిందో అందరినీ పిలిపించాడు. అంత ధృతరాష్ట్రుడు వారితో తాను వనవాసాలకేగా అనుమతి ఇమ్మని కోరుతూ ఉన్నాడు. ఎలా? ఈ విధంగా, పౌరులారా, ఈ రాజ్యాన్ని శంతన మహారాజు పాలించాడయ్యా, మీకు తెలిసినటువంటి విషయమే కదా. భీష్ముడు కాపాడాడండి, విచిత్ర వీర్యుడు, తదుపరి పాండురాజు, ఆపై ధర్మరాజు, వీళ్ళందరూ కూడా ధర్మబద్ధంగా దీన్ని సంరక్షించుకుంటూ ఈ సింహాసనాన్ని కాపాడుతూ వచ్చారు. మీకు తెలుసు అన్ని విషయాలు. కురువంశ పతన కారణం నేనే, నన్ను మన్నించ ప్రార్థన. కురువంశ పతన కారణం ఈయనొక్కడు సరిగా ఉన్నట్లయితే కురుక్షేత్రం జరిగేది కాదు. గాంధారి మొత్తుకుంది, వాళ్ళ భాగం వాళ్ళకి ఇస్తే కాదనేది ఎవరిక్కడ, నిన్ను అడ్డుగించేది ఎవరు అని కూడా చెప్పింది. అయినా వ్యామోహం. నేనే పాండురాజుకు అన్నను, విచిత్ర వీరుని కుమారుణ్ణి. మీకు తెలుసు భీష్మ శంతనుల మనవడని, ధృతరాష్ట్రుడను. నా మేలు కోరుతూ తపశ్చరణకై దయతో నన్ను అనుమతించండి అని ప్రార్థించాడు. పౌరులారా, గాంధార్య వృద్ధురాలు చూస్తూనే ఉన్నారు కదా, వ్రతాదులకు కృషించిపోయిందయ్యా. ఇప్పటికే కొడుకులను పోగొట్టుకున్నది. ఆవిడని గాంచి మాకు అనుమతి ఇవ్వండి. ఎందుకు? ఈయన మనసు కదా అంతుంది, కురుక్షేత్రానికి కారణం నేనే అటువంటిది. కనీసం ఆవిడ మొహం చూసి మాకు అనుమతి ఇవ్వండి. ధర్మరాజుని ఆదరించండి అయ్యా. మీ మధ్య న్యాసంగా నేను ధర్మరాజును ఉంచుతున్నాను, నాకు బదులుగా నేను ధర్మరాజును ఉంచుతున్నాను ఇక్కడ. ఇది నా మాట, ఇది నా ఆజ్ఞ. చేసిన పాపం ప్రక్షాళన నిమిత్తంగా ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది. రంజకంగానే ధర్మబద్ధంగా ఆయన పాలిస్తాడు. ఇది నా మాట. చూడండి ధర్మరాజుపై ఎంతటి నమ్మకమో. అంటే సత్య దర్శనమో ఇప్పుడు అవుతా ఉంది ఆయనకి. నన్ను ఎన్నడూ నొప్పించారు కూడా అయ్యా ఈ మహానుభావుడు. మీరు అంతే కదా. ప్రజల రోదన ప్రబలిపోతూ ఉంది. ఆపై మోగ రోదన, మోగంగా రోధిస్తూ ఉన్నారు. మౌనం రాజ్యమేలుతుంది. ప్రజల పక్షాన శంభు అనేటువంటి మాట నేర్పని ముందుకు వచ్చాడు. వచ్చి ధృతరాష్ట్రుల వారికి అభిముఖంగా వినయంగా నిలబడి నమస్కరించి, అయ్యా, మీ వంశం వారు ప్రజలను ఎన్నడూ పీడించలేదు, బహు ప్రేమగా ఆదరించారయ్యా. లోకోత్తరులు అనేటువంటి వ్యాస మహర్షి సూచనలు అందరూ అంగీకరించాలి కదా. మీరు వారు చెప్పిన విధి విధానమనే పాటించండి. మీ గుణములు, మీ జ్ఞాపకములు మాకు నిరంతరం తోడై ఉంటాయ్యా అని అన్నాడు భక్తిగా, శ్రద్ధగా, వినయంగా. మూలంలో ఈ పలుకులు పలికినటువంటి బ్రాహ్మణుడి పేరు సాంబుడు అని ఉన్నది. సరే, ధాత్రి, శంతనుడు, విచిత్ర వీర్యుడు, పాండురాజు నెట్టులట్ల రాజరాజు, ప్రజలకు సంతసముగా పాలించే
నే యందు అతని యందు గలదే అధిపయగ్గు. అయ్యా, ఎవరి ముందు ఎగ్గులు లేవంటే లేవయ్యా. భీష్మ, ద్రోణ, కృప, ద్రౌణి అనగా అశ్వత్థామ, కర్ణ, కృతవర్మ, శల్యులు ఒక దిక్కును, భీమార్జున కవలలు, ద్రుపద, విరాట, సాత్వికులు ఒక దశను, విధి ప్రేరణమున పోరాడవలసి వచ్చాయి. కట్ట కాల వైపరీత్యము, వారి వలన నిఖిల క్షత్రియము వంశములన్నీ కూడా సంక్షయ భావం పొందాయి. అది ఒక ఎత్తు. దుర్యోధనుని వలనయ్యనే, కేవలం దుర్యోధనుడే కారణం అనటం ధర్మబద్ధమే. రణంబు రాచధర్మంబు కాదే. వీరమ రణంబు సుగతిలో సంగును కదా. మీకు తెలియనటువంటి విషయమా రాజా? మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమని మనవి, ఆదరించమని ప్రార్థన. రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బ్లూటూత్లు ఇచ్చి ఆపకండి. దయతో మీ ప్రోత్సాహంపై ఆధారపడి మా కార్యక్రమాలు ఉంటాయి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. సీతారాం.